ఏ పరీక్షలు రాయని వాళ్ళే వాయిదా దీక్షలు చేస్తున్నారట. ఏ పరీక్షలు చేయని వాళ్ళే వాయిదా దీక్షలు చేస్తున్నారని కాంగ్రెస్కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట. పరీక్షలు రాయని వాళ్ళే దీక్షలు చేస్తున్నారు. కొన్ని రాజకీయ శక్తులు కోచింగ్ సెంటర్లు వాటి స్వలాభం కోసం పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నారు. ఏ పరీక్ష రాయని వారు పరీక్షలు వాయిదా అడుగుతున్నారు. దీక్ష చేస్తున్న ముగ్గురులో ఒక్కరు కూడా ఏ పరీక్ష రాయడు. అంటే దీక్ష చేసేటోళ్ళు ఒకవేళ డిఎస్సి అవసరం ఉంటే విద్యార్థుల సమస్యల కోసం అందరూ చేస్తారు. మరి మీ కాంగ్రెస్ వాళ్ళే గత ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్సీ ముట్టడి లేకపోతే సెక్రటేరియట్ ముట్టడికి మీరు పోయిన కాంగ్రెస్ నాయకులంతా కూడా అందరూ పోయి ఉద్యోగాల కోసం రాత పరీక్షలు రాసి ఎలగబెట్టినటువంటి నాయకులు మీరంతా. మీరు కూడా వేయరు కదా. టీఎస్పీఎస్సీ ముట్టడికి గతంలో కాంగ్రెస్ నాయకులు పోయినరా లేదా? పరీక్షల వాయిదా కోసం టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి అవకతవకల కోసం ధర్నాలు చేసినటువంటి వాళ్ళంతా కూడా టీఎస్పీఎస్సీలో కేవలం ఉద్యోగార్థులై ఉండి పరీక్ష రాసినటువంటి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళే పోయినరా? మీ కాంగ్రెస్లో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరెందుకు ఉద్యమాలు చేసిరు? మీరు ఎందుకు వేరే వాళ్ళ దగ్గరికి ధర్నా చౌక్లకి ఇందిరా పార్క్ దగ్గరికి లేకపోతే టీఎస్పీఎస్సీ ముట్టడికి మీ కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోతే అంతా మీరు ఉద్యోగాలు రాసినటువంటి వాళ్ళేనా? అంటే ఉద్యోగాలు రాసేటువంటి వాళ్ళు ధర్నాలు చేసి వాళ్ళ మీద కేసులు అయితే రేపు పొద్దుగల వాడు ఏ ఉద్యోగానికి అర్హుడు కావద్దని మీరు కుట్ర చేస్తున్నారా? అంతే కదా. ఉద్యోగాలు రాసేటువంటి వాడు రేపు పొద్దుగాల గ్రూప్ 1 రాసేటోడు రేపు పొద్దుగాల ఏడో గ్రూప్ 1 కొడితే వాని మీద ఈ అల్లర్ల కేసులో ఇంకేదో కేసులు పెడితే వాడు ఏ పోస్టుకు అర్హుడు కాదు. రేపు పొద్దుగాల డిఎస్పీ ఇంకేదో వస్తుంది, వాడు అర్హత లేదు, వాని మీద కేసులు ఉన్నాయని చెప్పడం కోసం మీరు చేసేటువంటి కుట్ర. అంటే ఉద్యమం చేసేటువంటి వాళ్ళకు మిగిలినటువంటి వాళ్ళ మద్దతు ఇవ్వద్దా? గతంలో మీరు ఇచ్చినటువంటి మద్దతు అంతా కూడా రాజకీయం కాదా? అంటే మీరు చేస్తే రాజకీయం, అవతలోడు చేస్తే వ్యభిచారమా? అధికారంలోకి రాగానే ఇంత అహంకారమా మీకు? అంతే కదా. కేసీఆర్ కేటీఆర్లు మాట్లాడినటువంటి అహంకారపూరిత మాటలకు మీకు ఏం తేడా ఉన్నది? మీరు ప్రజాపాలన అంటే మీది ప్రజాపాలన అని చెప్పుకోవాలంటే మీరు మేము కేసీఆర్ కంటే వాళ్ళ కుటుంబం కంటే భిన్నమైనటువంటి వాళ్ళని చెప్పుకోదలుచుకుంటే మీరు మంత్రులు, మీ అధికారులు, మీ ముఖ్యమంత్రి, ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో ఎవరైతే దీక్షలు చేస్తున్నారో వాళ్ళందరినీ పిలిచి కూర్చొని మాట్లాడించాలి. కానీ మేము మాట్లాడడం, మీరు ధర్నా చేస్తే మేము బొక్కలేస్తాం, అరెస్ట్ చేస్తాం. నిన్న అశోక్ నగర్లో కూడా డిఎస్సి వాయిదా వేయాలని వేసిరు. మరి నిజమా కాదా అనేటువంటి విషయాన్ని చెప్పుకోరా? 6 నెలల్లో ఇంత వ్యతిరేకత ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఏ కేసీఆర్ పోతే మాకంతా న్యాయం జరుగుతుందని అభ్యర్థులంతా అనుకున్నారో కోచింగ్ సెంటర్ల లాభం కోసం. అంటే కోచింగ్ సెంటర్లు కేవలం మీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే కోచింగ్ సెంటర్ పెట్టుకొని బతుకుతున్నాడా? ఇవాళ మీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కూడా కోచింగ్ సెంటర్ పట్టుకుని కదా. మరి అతనిలో ఆయన కూడా కోచింగ్ సెంటర్ కేవలం డబ్బులు సంపాదించుకోవడం కోసం మాత్రమే ఎగేసి ఉద్యమాలు చేసిండ. ఇవాళ మీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినటువంటి మీ వాళ్ళు ఉన్నారు కదా. ఇవాళ నామినేటెడ్ పోస్టులు పొందినటువంటి కాంగ్రెస్ నాయకులు మొన్నటి దాకా ఎక్కడైతే నిరుద్యోగ ఉద్యమాలు జరిగినాయో అక్కడ పోయి మద్దతు తెలిపారు కదా. వాళ్ళంతా రాజకీయ కోసం చేసిర్రా? మీ కాంగ్రెసు అగ్నిపత్ రద్దు కోసము రైల్వే స్టేషన్లు తగలబెట్టినటువంటి మాట వాస్తవం కాదా? అందులో కాంగ్రెస్ వాళ్ళు లేరా? అంటే ఆ రోజు మీరు రాజకీయం కోసం చేసిరా? ఇగో ఇవి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళను విమర్శించడం కాదు. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా మీది ప్రజాపాలన అని చెప్పుకుంటే, మేము ప్రజల కోసం అని చెప్తుంటే ఒకసారి 2 సార్లు కనీసం చర్చలకు పిలవండి. ఆ తర్వాత కూడా వినకపోతే మీరు అనేటువంటి మాటకు విలువ ఉంటుంది. ఏకాయకిన వీళ్ళందరినీ ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళను కోరేటువంటి వాళ్ళందరూ దొంగలని, వాళ్ళంతా వ్యతిరేకులని, వాళ్ళ వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయని. మరి రాజకీయ శక్తులు ఉండకపోతే ఏముంటాయి? ఏదైనా ఉద్యమానికి తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు రాజకీయ శక్తులు విద్యార్థులు అందరూ ఉన్నారు. మరి ఏ రాజకీయ శక్తులు ఉన్నాయి అందులో? మీరు తెలంగాణ కోసం మేము ఇచ్చినామంటే మీరు రాజకీయ కోసం చేసిరు ఆ రోజు. అంటే మీరు చేస్తే రాజకీయం, అవతల వాళ్ళు చేస్తే వ్యభిచారం, మీరు చేస్తే మంచి, అవతల వాళ్ళు చేస్తే చెడియా? ఆ రోజు మీరు కూడా ఉద్యమాలలో పాల్గొన్నారు కదా. ఆ రోజు మీరు కూడా చేసిరు కదా. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. మరి ఎన్నికల ముందు మీరు మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ఎందుకు ఆలోచన చేయలేదు?
ఆ రోజు ఎందుకు పోయి ఎవరైతే నిరుద్యోగులు దీక్ష చేస్తున్నారో, ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నారో, ఎవరైతే నిరసనలు తెలుపుతున్నారో వాళ్ళందరి దగ్గరికి పోయి ఇగో మేం చేస్తామని మీ రాహుల్ గాంధీ దగ్గరికి కూడా వచ్చారు కదా. మీ రాహుల్ గాంధీ గారు కూడా ప్రకటించారు కదా, మేము వస్తే ఉద్యోగాలు ఇస్తామని. 6 నెలల సంధికాలం వచ్చిన తర్వాత మీరు ఇప్పటిదాకా ఇచ్చినటువంటి మీ మేనిఫెస్టో ప్రకారం ఎన్ని ఇచ్చిరు? మీ మేనిఫెస్టో మీకు గుర్తు చేస్తే ఇంత బాధ అవుతుందే మరి. ఎంతో ఆశపడి కదా మీకు ఓట్లేసిర్రు. సో ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించడం కాదు, మీ ప్రభుత్వం మీద వస్తున్నటువంటి మచ్చ. కేవలం 6 నెలల కాలంలో ఇంత తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకునేటువంటి సలహాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎవరిస్తున్నారనేటువంటిది గమనించుకోవాలి. ప్రజాక్షేత్రంలో గ్రామాల్లో మీపైన వ్యతిరేకత పెరిగింది. ఇప్పటికే ఈ రైతులు కూడా రైతు బంధు రాక, రైతు బంధు ఎక్కడ ఇస్తారో తెలియనటువంటి పరిస్థితి. రైతు బంధు అందరికి ఇస్తామని చెప్పి మళ్ళా 5 ఎకరాల నిబంధన, 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వమంటే అందరికీ వ్యవసాయం చేసే రైతులందరికీ ఇస్తారా? నరేంద్ర మోడీ డబ్బులు ఇస్తున్నాడు, మీరు ఎన్ని ఎకరాలైనా చేయండి, మేము 2 ఎకరాలకే ఇస్తామని చెప్పిండు. మీరు కూడా 20 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇస్తారా ఇయ్యరా? 15 ఎకరాలు ఉన్న వాళ్ళకు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇస్తారా లేదా? లేదు, మేము ఎవరికైనా సరే 5 ఎకరాలు ఉన్నా సరే 5 ఎకరాలకే ఇస్తాం, లేని వాళ్ళకు కూడా అంతే ఇస్తాము. 5 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే కేవలం 5 ఎకరాల వరకే ఇస్తాం, అంతకంటే ఎక్కువ ఇవ్వలేమనేటువంటి మాట చెప్తున్నారా? అట్లా కూడా చెప్తలేరు. ఇవాళ 6 నెలలైంది, ఇంకా శశబిషలు లెక్క పెడుతున్నారు. ఇంకా ఎందుకు ఇంత మీనమేషాలు లెక్క పెట్టడము? రైతు బంధు ఒక క్రాప్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటిదాకా మీరు రైతు బంధు ఇవ్వకపోతే గ్రామాల్లో రైతులు తిరగబడేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? గ్రామాల్లో రైతు బంధు రుణమాఫీ విషయంలో ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తామని చెప్పారు కదా, మరి ఇవాళ ఎందుకు చేసిరు? రైతు బంధు ఇవ్వకపోతే గ్రామాల్లో ఇంకా వానాకాలం కోసం వెనుకపోయింది కాలం. ఈ పాటికి 2-3 వానలు పడి తరి పొలాలు ఈ పాటికి పండాల్సినటువంటి గ్రామాల్లో ఇప్పటికీ వానలు లేక పడాల్సినటువంటి స్థాయిలో పడకపోవడంతో కుష్కీ పంటలు కూడా ఇంకా కొద్ది కాలం మాటమే, ఇంకొక వారం రోజుల్లో వర్షాలు పడకపోతే కుష్కీ పంటలు, పత్తులు, ఇంకా మిగిలినటువంటి పంటలన్నీ కూడా ఎండిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది. దానిపైన మీరు ఎక్కడ మాట్లాడరే? ఆ వ్యతిరేకత వస్తుంది. గమనించండి రేవంత్ రెడ్డి గారు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు కేవలం విమర్శలు చేసుకుంటా కూర్చుంటే, గ్రామాల్లో కరువు పరిస్థితులు వస్తే, రైతు బంధు దక్కకపోతే, గతంలో తిని అనుభవించినటువంటి వాళ్ళు, రుణమాఫీ ఇస్తామంటేనే మీకు ఓటేసినటువంటి వాళ్ళు, రేపొద్దున పార్లమెంట్ ఎన్నికల్లో రెఫరెండం అంటే మీకు వ్యతిరేకంగా సగం మంది మాత్రమే మీకు అనుకూలత చెప్పినటువంటి వాళ్ళు, మీరు రెఫరెండంలో ఓడిపోయారు. ఇప్పుడు నిరుద్యోగులు, రైతులు కూడా వ్యతిరేకత ప్రదర్శిస్తే అనతి కాలంలోనే వ్యతిరేకతను కూడగట్టుకున్నటువంటి అపప్రదను మీరు మోయాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు, మీ శ్రేయోభిలాషిగా, మీ మిత్రుడిగా ఇదొక సలహా సూచన. గ్రామాల నుంచి వస్తున్నటువంటి సమాచారం మేరకే చెబుతున్నటువంటి మాట. ఇది మీ మీద వ్యతిరేకతతో ఇంకోటో కాదు అనేటువంటి విషయాన్ని గమనించగలరు. ఇవి ఈ రోజునటువంటి వార్తలు వాస్తవాలు, విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.